19వ వచనం. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 19వ వచనము ఒకసారి చదువుతారా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. విడిపించును. చాలమ్మా. నీతివంతునికి కలుగు ఆపదలు అనేకాల ఒకటా రెండా? కాదు కదండి, అనేకంగా ఉంటాయని దేవుడు సెలవిస్తా వచ్చాడు. కానీ వాటి అన్నిట్లో నుండి ఆయన విడిపించే దేవుడుగా మనకున్నాడు. కాబట్టి మనము ఎట్లా ఉండాలి? మనం నీతివంతుని మార్గము ఎలా ఉంటదంటే ప్రతి దినం కూడా పరీక్షగా ఉంటదన్నమాట. ఒక ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే మనము మన మన జీవితంలో శ్రమలు, పరీక్షలు, మరి శోధనలు వచ్చినప్పుడు వాటినన్నింటినీ మనము జయించే వారంగా, మరి తప్పిపోకుండా మరి ఆత్మీయంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి ఆత్మలో. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలన్నమాట. మరి మనం ఎంత ఎక్కువగా నీతిగా ఉంటామో మనకు అంత శ్రమలు వస్తా ఉంటాయి. మనము ఎలాంటి శ్రమలు వస్తాయి మనకి? ఆర్థికంగా వస్తాయి, శారీరకంగా వస్తాయి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య రావచ్చు, బిడ్డల ద్వారా రావచ్చు, మరి జలసి ద్వారా వస్తాయి అన్నమాట. అవి ఎక్కడైనా ఉండొచ్చు. ఎలా వస్తాయి? కుటుంబంలో, సంఘాల్లో, మరి మన ఇరుగు పొరుగున, అంటే మన ప్రక్క వారితో ఏవైనా సమస్యలు మనకి వస్తా ఉంటాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి మొదటి పేతురు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అమూల్యమైన అదే మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనం బ్రదర్ కూడా మన సంఘ ఉపవాస ప్రార్థన గుడికిలో చెప్తూ వచ్చారు. అమూల్యమైన మన విశ్వాసాన్ని ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వారి ప్రత్యక్షతలో మనకేమొస్తుందంట? మెప్పు, మహిమ, ఘనత వస్తుంది. కాబట్టి పరీక్షలు మనము నిలవబడాలి, జాగ్రత్తగా ఉండాలి. లేదు అనుకోండి మనం పడిపోతా ఉంటాం. కాబట్టి మనం అనుదినం ఎలా ప్రార్థన చేసుకుంటాము? ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి, నేను ఎక్కడా కూడా పడిపోకుండా, శోధనలు బట్టి పడిపోకుండా, ఎక్కడా కూడా నీతి మార్గాన్ని తప్పకుండా ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటా ఉంటాము కదా. మరి అలాంటి సమయంలో మరి దుష్టుడు మనల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. మన మీదే వాడు దృష్టి ఉంచుతాడు. ఎందుకంటే మనల్ని వాడు పరీక్షించాలని, మనం పరీక్షల్లో పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అని చూస్తా ఉంటాడు. మరి మనం వ్యక్తిగతంగా చూస్తే మనం ఏమన్నా నీతిమంతులమా అంటే కాదు కదండి. మరి యేసయ్య రక్తం ద్వారా, ఆయన కృప వల్లనే మనము నీతిమంతులుగా చేయబడతా వచ్చాము. ఆయనకి మనం సాక్షులుగా ఉంటూ వస్తున్నాం ప్రతిరోజు కూడా కదండి. మరి దుష్టుల ప్రవర్తనను చూసినట్లయితే వారి ప్రవర్తన వేరుగా ఉంటది, నీతిమంతుని మార్గం వేరుగా ఉంటది కదండి. వాడు ఎలా అయినా జీవించగలడు. కానీ మనకి దేవుడు ఒక కట్టుబాట్లని, ఒక క్రమాన్ని దేవుడు మనకి ఏర్పరుస్తూ వచ్చాడు. మనల్ని యాజకులుగా చేస్తా వచ్చాడు. మరి మనం యాజక ధర్మాన్ని ఏ రీతిగా చేయాలో కూడా అనుదినం మనం నేర్చుకుంటా ఉన్నాము. అనుదినం ఆరాధించాలి, ప్రార్థించాలి, మరి వాక్యానుసారంగా నడుచుకోవాలి, స్వార్థను ప్రకటించాలి. వీటిల్లో ఏది కూడా మనము తప్పిపోకూడదు అనమాట. తప్పిపోకుండా మరలా మనకొచ్చిన శ్రమలను బట్టి కూడా మనం ఎక్కడ కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే నీతిమంతుడు 7 మార్లు పడినను. ఇక్కడ చూడండి, సామెతలు 24 అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతారా? సామెతలు 24 అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. కాబట్టి మనము 7 మార్లు అంటే 7 మార్లు అని 1, 2 అట్లా సంఖ్య కాదు. కానీ మనం ఎన్ని మార్లు పడిపోయి ఉంటాం కదండి. రక్షించిన నాటి నుంచి ఇప్పటి వరకు మనం గనక చూసుకున్నట్లయితే అనేక మార్లు మనం తొట్టిల్లే వారంగా ఉంటాం. ఎందుకంటే మనకు వచ్చిన శోధనలను బట్టి కావచ్చు, శ్రమలను బట్టి కావచ్చు, పరీక్షల వలన కావచ్చు కదండి. ఏదైనా అవ్వచ్చు. కానీ మనము పడిపోయినా తిరిగి లేస్తున్నాము. ఎందుకంటే లేస్తామంటే మనకి పరిశుద్ధాత్మ
దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతా వచ్చాం కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తా ఉంటాడు. మనం ఎప్పుడైతే మనం పడిపోతామో ఆ సమయంలో మనము ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనము వస్తాము. వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని క్షమించు, మరి నాకు సహాయం చేయి ప్రభా, నేను ఈ సమస్యను జయించాలి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనకి సహాయం చేసే దేవుడుగా ఉంటాడు అన్నమాట. మరి కాబట్టి మనము ఇవన్నీ కూడా అనుదినము జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటా ఉండాలి. మరి 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మరి ఒకసారి చదువుతారా అది కూడా? 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మనం ఏందండి, వెలిచూపు వలన కాక విశ్వాసంతో కదండి. మనకి దేవుడు ఒక విశ్వాసము నిరీక్షణ ఇచ్చాడు. ఏమని? మనము మళ్ళా తిరిగి యేసయ్యతో రెండవ రాకడలో లేస్తాము, ఆయనతో ఎత్తబడతాము, ఆయనతో సహవాసం చేస్తామనే నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. కాబట్టి వెలిచూపు మనకొచ్చే సమస్యలను బట్టి, మనకొచ్చే శ్రమలను బట్టి, మనకొచ్చే పరీక్ష పరిశోధనలను బట్టి మనము వాటి వైపు చూస్తే తప్పకుండా పడిపోతాము కదండి. అదే దేవుని వైపు చూసినట్లయితే మనం పడిపోం అన్నమాట. మరి అలా కొంతమంది భక్తుల జీవితాలను మనం చూద్దాము ఈ దినాన. మరి దావీదు జీవితం మనం చూసినట్లయితే, దావీదు గొర్రెల కాపరి కదండి, మన అందరికి తెలిసిందే. దావీదు ఎప్పుడైనా రాజు అవుతాడని ఊహించాడా? ఊహించలేదు కదా. దేవుడు ఆయన్ని మరి జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. గొల్యాతుని చంపడానికి మరి యుద్ధానికి వెళ్తా వచ్చినప్పుడు దేవుడు మరి దావీదు అక్కడ ఉన్న ఆ ఆకారాన్ని, అంటే ఆ గొల్యాతు ఆకారాన్ని చూసి ఏమన్నా భయపడ్డాడా? లేదు కదా. మరి చూద్దామా ఆ వాక్య భాగం చూద్దాము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము మొదటి నుంచి అక్కడక్కడ చదువుదామమ్మా. ఎవరికి మధ్యలో ఫిలిష్తీయుల సైన్యానికి మరి ఇక్కడ మన ఇశ్రాయేల్ ప్రజల మధ్య యుద్ధం జరుగుతా ఉంది. మరి అక్కడ అప్పుడు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు కదా. సౌలు మరి వీరు ఆయన ఎవరంటే గాతువాడైన 4వ వచనం, గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేర్చుండెను. అతడు 6 మూళ్ల జానుడు ఎత్తు మనిషి. అతన్ని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లం ఒకటి ఉండెను కదండి. ఇవన్నీ ఆయన ఎన్ని వెపన్స్ తో వచ్చాడు వీళ్ళని జయించడానికి అంటే అసలు ఆ మనిషిని చూస్తేనే భయపడే పరిస్థితి అన్నమాట. కానీ దావీదేవన్నా భయపడతా వచ్చాడా? దావీదేవైనా ఆయుధాలు తీసుకొని వెళ్ళాడా? ఇతనైతే చాలా మంచి బందోబస్తుగా వెపన్స్ అన్ని తీసుకొని వచ్చాడు కదండి. మరి ఆయన కత్తి కూడా చూస్తే మనం చూద్దాము. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయచ్చు అతని ముందర పోవచ్చుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా అని చెప్తా వీళ్ళని భయపెడతా వచ్చాడనమాట కదా. నాతో మీరు పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులం అవుతాము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులు అవుతారని అతను ఛాలెంజ్ చేస్తా వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఆ సిచ్యువేషన్ చూసి సౌలు ఇశ్రాయేల్ వారందరూ ఏం చేశారు? 11వ వచనంలో ఆ ఫిలిష్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి ఆ పరిస్థితిని కదండి. వెలిచూపును బట్టి మనం చూస్తే గనక మనకున్న సమస్యలను బట్టి, శోధనలను బట్టి, అవి ఆర్థికంగా అవ్వచ్చు, మరి అనారోగ్య సమస్యలే అవ్వచ్చు, మరి భార్యాభర్తల మధ్య సమస్యలే అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు కదండి. అవన్నీ మనము అలాంటి సమస్యలు మనకి అలాంటి పరీక్షా పరిశోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? వెలిచూపుతో అక్కడ దానికున్న ఎదురుగున్న పరిస్థితులనే చూస్తాం గానీ దేవుని వైపు మనం చూడం అన్నమాట. కానీ ఇక్కడ దావీదు ఆ రీతిగా లేదు. దావీదు ఏం చేస్తా వచ్చాడు? దేవుని వైపు చూస్తా వచ్చాడు. అందుకే అంటాడు,
మరి 36వ వచనంలో జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వంటి వాటిలో ఒకదాని వలె అవుతాడని ఎంతో ధైర్యంతో, అంటే దేవుని వైపు చూస్తా ఆ బలం పొందుకొని మరి ఆ సమస్యని జయించేవాడుగా ఉంటూ వచ్చాడు. మరి దావీదు ఎక్కడ కూడా మరి భయపడలేదు కదండి. మరి దావీదేమన్నా ఆయుధాలు తీసుకెళ్ళాడా అంటే ఏమీ తీసుకెళ్ళలేదు కదా. మనకందరికి తెలిసిందే. ఆయన 5 నున్నటి రాళ్ళని తీసుకొని వెళ్ళాడు. కానీ మరి దేవుడు ఏం చేస్తాడు, మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తా ఉంటాడు. మరి ఎప్పుడైతే ఆ గొల్లియాతు అన్ని ఆయుధాలు తీసుకొని వచ్చాడో, ఆయన కత్తిని మోసుకొని ఆయనే వచ్చినప్పుడు ఆ కత్తితోనే దావీదు అతన్ని చంపుతూ వచ్చాడు కదండి. అందుకనే చూడండి మరి ఆ ఆయన అంటాడనమాట, ఇట్లాంటి అతని కత్తి వంటి కత్తి ఎక్కడ మనకి ఉంది అని కదా. ఇప్పుడు మొదటి సమూయేలు 21:9 అంటాడనమాట, దానికి సమమైన ఒకటి ఏది లేదని ఆ కత్తి వంటిది. కాబట్టి మరి దావీదు ఏమన్నా వెపన్ తీసుకొని వెళ్ళలేదు కదండి. మరి దావీదు ఆ నున్నటి రాళ్లతో కొట్టినప్పుడు గొల్లియాతు ఏం చేశాడు, పడిపోయాడు, సృహ తప్పిపోయాడు, కానీ చనిపోలేదు గొల్లియాతు. మరి ఆ గొల్లియాతు చనిపోకుండా పడిపోయినప్పుడు దావీదు వెళ్ళి ఏం చేశాడు, ఆయన కత్తి తీసుకొని ఆ కత్తితోనే ఆయన్ని చంపేవేస్తా వచ్చాడు. ఒకవేళ గొల్లియాతు గనుక మేల్కొని ఆయనకు సృహ ఏమన్నా వచ్చి ఉంటే దావీదుని ఏం చేస్తాడండి, చీమను నలిపినట్టు నలిపేసి ఉండేవాడే కదా. కానీ దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుని వైపు మనం ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు దేవుడే తిరిగి ఆయన వాళ్ళ శత్రువునే చంపే వారంగా, అంటే జయించే వారంగా మనం ఉండగలుగుతాము కదండి. దావీదు ఆ రీతిగా వస్తూ వచ్చాడు. మరి ఇవన్నీ చేసి జయించినాక వీళ్ళు ఏం చేశారు, దావీదుని పొగుడుతా వచ్చారు. ఏమని, దావీ సౌలుకి 10,000 కొలిది, దావీదుకి 10,000 కొలిది అని చెప్పి పొగుడుతా వచ్చినప్పుడు సౌలుకి ఏమొచ్చిందండి, జలస్ వచ్చింది. ఒకప్పుడు మరి యుద్ధంలో ఎంత ప్రేమగా మాట్లాడతాడంటే సౌలు ఒక సంభాషణ మనం చూసినట్లయితే, అంటే మనకి టైం సరిపోదు కాబట్టి నేను అవన్నీ చెప్పడం లేదు. మరి తను ఏం చేస్తా వచ్చాడు, నాయన అని అవసరం అయితే తన యుద్ధంలో ధరించే ఆ కవచాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి తొడుగుతాడు. మామూలుగా జనరల్ గా రాజులు వారు ధరించే కవచాలని ఎవరికి ఇవ్వరు అనమాట, వారి యుద్ధ కవచాలు. కానీ దావీదుకి ఇస్తూ వచ్చాడు. మరి దావీదు అవి వేసుకున్నప్పటికీ కూడా తనకి నచ్చలేదు, ఎందుకంటే అవన్నీ అలవాట్లేదు కాబట్టి. అతను దేవుని బలంతో మరి సింహాన్ని, ఎలుగుబంటిని చంపిన వ్యక్తి కాబట్టి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాబట్టి తను ఏం చేశాడు, అవన్నీ కోరుకోలేదు. కానీ దేవుని సహాయము, దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు అవి జయిస్తూ వచ్చాడు. మరి తను ఏమని ప్రకటించాడు, మరి ఈ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో తన కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానని చెప్తాడు. మరి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానని చెప్పినప్పుడు మరి సౌలు అవి పాటించాడా అంటే పాటించలేదు కదండి. తప్పిపోతా వచ్చాడు సౌలు. అందుకనే నీతిని తప్పిన వాడుగా ఉంటూ వచ్చాడు. తన మాట తప్పిన వాడుగా ఉంటూ వచ్చినప్పుడు ఏం చేశాడు, అవన్నీ మరి ఆ సౌలు రాజ్యాన్ని తీసేసి దావీదుకి ఆ రాజ్యాన్ని ఇస్తా ఉంటాడు. కాబట్టి మనం అనుకుంటాము, ఏమి తిందుమా, ఏమి ధరించుము, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మనం అనుదినము నిత్యము మన సమస్యలను బట్టి మనం వర్రీ అవుతా ఉంటాము. కానీ అవన్నీ ప్రభు చూసుకుంటాడు. ప్రభు మీద ఆధారపడినప్పుడు, మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికినప్పుడు అవన్నీ కూడా మనకి ప్రభు దయచేస్తాడనమాట. కాబట్టి మరి మనం ఏ స్థితిలో ఉన్నా, మరి మనం ఏ ఆఫీస్లో ఉన్నా, ఏ చదువులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఏం చేయాలి, మొదటగా దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడే వారంగా ఉండాలి. మరి మొదట మనం నీతిగా బ్రతకాలి. అలా బతికినప్పుడు దేవుడే మనకి తోడై ఉంటాడు. దేవుడే ఆ సమస్యల్ని పరిష్కరిస్తా వస్తాడు. కాబట్టి మనం వెళ్లి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి మన శోధనలు నా దేవుడే చూసుకుంటాడు, నాకు వచ్చే సమస్యలు ఆయనే పరిష్కరిస్తాడు అని చెప్పి మనము దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకి సమకూరుస్తా వస్తాడనమాట. మరి ఎప్పుడైనా ఇంకొక భక్తుని జీవితం చూద్దాం మనం. మరి భక్తుడైన మొర్దెకై జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి ఆయన ఏనాడైనా రాజుగారి గుర్రం ఎక్కాలని గాని,
మరి రాజుగారి బట్టలు ధరించుకొని వీధుల్లో తిరగాలని, ఆయనకు సెల్యూట్ చేయాలని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు మన ప్లాన్స్ అన్నీ మనం ఆలోచించే ప్లాన్స్, మనం వేసుకునే ప్లాన్స్ అన్నీ గూడా ఒక్కోసారి వర్కౌట్ అవ్వవు. ఫెయిల్ అవుతా ఉంటాయి. కానీ దేవుడు మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నప్పుడు అవి ఎంతో సక్సెస్‌ఫుల్‌గా మన జీవితాల్లో నెరవేర్చబడతా ఉంటాయి. అప్పుడు మనము జయాన్ని పొందుకుంటా ఉంటాము. ఇక్కడ ఒకసారి మనం మొర్దెకై జీవితాన్ని చూద్దామండి. ఎస్తేర్ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. రాజు గణపరచనపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా, హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు నపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనెను. చదువమ్మ. రాజు గణపరచనపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకును రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతని నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా తగునని అతని ముందర చాటింపవలెను. చాలమ్మ. కాబట్టి ఇవన్నీ ప్లాన్స్ ఎవరికున్నాయండి? ఎవరికున్నాయి? హామానుకున్నాయి కదండి. హామాను ఇలాంటి ప్లాన్స్ తో ఆయన సొంత అంటే ఎప్పుడు హామాను దుష్టుడు కదండి. హామాను దుష్టుడు కాబట్టి ఎప్పుడు మొర్దెకై మీద తను జలస్ కలిగి ఉంటా ఉన్నాడు. అతన్ని ఏ రీతిగా తన్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు ఆలోచిస్తా ఉంటాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, మరి ఆ రోజు రాజుగారికి నిద్ర పట్టలేదు. మరి ఆ విందులు వినోదాలు మరి రాజుగారు ఇవన్నీ ఏవి కూడా ఆయనకి సంతోషాన్ని ఇవ్వలేదు. మరి కనుక రాజుగారు ఏం చేస్తారు, ఒక డైరీ అప్పుడు ఆ దినాల్లో డైరీ రాస్తారనమాట. ఆ కోటలో సూసన్ కోటలో ఏం జరుగుతున్నాయో, అనుదినం ఏం జరిగిందో దాన్ని బట్టి ఎప్పుడు ఒక డైరీ రాస్తా ఉంటారనమాట. అంటే ఆ దినాన్ని ఏం జరిగింది అదంతా కూడా. మరి అది ఆ డైరీ తీసుకురమ్మని, ఆయనకు నిద్ర పట్టని కారణాన్ని బట్టి ఓ డైరీ తీసుకురమ్మని అని వాళ్ళని అడుగుతారు. అడిగితే అది తీసుకుని వస్తారనమాట. అది రాజుగారు ఆయన రాయడు గాని రాసే శాస్త్రులు ఉంటారనమాట. వారిని అడిగినప్పుడు తీసుకొచ్చారు. ప్రతిరోజు కోటలో ఏం జరుగుతాయో అని రాస్తారనమాట. మరి నిద్ర పట్టక ఆ రాత్రి ఆ డైరీని తీసుకొని వచ్చినప్పుడు ఆ డైరీలో రాజు ప్రాణాన్ని మొర్దెకై రక్షించినట్లు రాసి ఉంటది కదండి. మరి ద్వారపాలకుడుగా ఉన్న మొర్దెకై ఏం చేస్తాడు, మరి రాజుగారి ప్రాణాన్ని రక్షించినట్లుగా దానిలో రాసి ఉంటది అనమాట. మరి మనకు కూడా ఇది మరి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 21లో ఉంటది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా, రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. చాలమ్మా. కాబట్టి మరి ఈ సంగతి నాకెందుకు తెలపలేదని రాజు అడుగుతాడనమాట. రాజు అడిగినప్పుడు వాళ్ళు అంటారు, అది మా పని కాదండి, అది హామాను పని. మీకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి అది అతని పని. అంటే ఎవరికి అయితే ఏ పని అయితే అప్పగిస్తారో అది వారు మాత్రమే చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు, లేకపోతే రాజుగారికి కోపం వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ అందుకని చెప్పినప్పుడు అతనికి అర్థం అవుతుంది. మరి మరి అతన్ని ఏమన్నా సన్మానించారా మరి మొర్దెకైని అని అడిగినప్పుడు, లేదండి ఏం చేయలేదు అని అన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్ గా ఎవరు ఎంటర్ అవుతారండి, మరి హామాన్ వస్తాడనమాట. మరి ప్లాన్ చేసుకుని హామాన్ వచ్చి ఏం చేస్తాడు, ఎట్లయినా మొర్దెకైని చంపాలని రాజుగారిని చంపడానికి ప్లాన్ చేసుకొని రాజు దగ్గరకు వస్తాడనమాట ఆ నైట్
కానీ దేవుని తలంపులు ఏ రీతిగా ఉంటాయంటే, మనము మనము మనం వేసుకునే ప్లాన్స్ చెప్పాను గదా! మనం వేసుకున్న ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. కానీ దేవుని ప్రణాళిక మన పక్షాన ఎలా ఉంటదంటే, చాలా అద్భుతంగా ఉంటదనమాట. మనం దేవునికి ఒబే అయినప్పుడు, దేవునికి మనము సంపూర్తిగా మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, మరి ప్రభువే మనకి సహాయం జేస్తాడు. దుష్టుల ద్వారానే అవన్నీ కూడా సమకూర్చబడతా ఉంటాయి. ఇప్పుడు గొల్యాతుకి ఏ రీతిగా మరి మరి ఈ దావీదుకి ఆ గొల్యాతు కత్తి గొల్యాతు కత్తి తీసుకొని వస్తాడు. ఆ కత్తితోనే మరి దావీదు అతన్ని చంపుతా వచ్చాడనమాట. కాబట్టి మనం ఏం వెపన్స్ తయారు చేసుకున్న అవసరం లేదు. మనం ఎటువంటి ఆయుధాలు గాని, ఎటువంటి అంటే సరంజామా మనం ఏం కూడా మనము అంటే మనము ప్లాన్ చేసుకున్న అవసరం లేదు. దేవుడే చూసుకుంటాడు మనకి అవన్నీ కూడా. మరి ఆ విషయాలు రాజు దాకా చేరలేదు. మరి ఇది హామానుకు తెలుసు గాని అది రాజుకి చెప్పలేదన్నమాట. చెప్తే ఎక్కడ రాజు మొర్దెకైని గౌరవిస్తాడో, మరి మొర్దెకైని ఏ రీతిగా హెచ్చిస్తాడో అని అతను ఏం చేస్తాడు, దాచిపెడతా వచ్చాడు. కానీ ఏ దినము ఏం జరుగుతుందో అది రాజుగారి డైరీలో రాసి ఉంచుతారు కాబట్టి శాస్త్రులు అప్పుడు ఆ విషయం రాజుగారికి చదివి మరి చెప్పినప్పుడు ఎందుకు తెలపలేదని వాడిని అడిగినప్పుడు, అది మహామంత్రి అయిన హామాను తెలియజేయలేదండి అని చెప్తారు. అప్పుడు మహామంత్రి అయిన హామాను రాజు దగ్గరకు వచ్చినప్పుడు, రాజు ఇవన్నీ ఎందుకు తెలపలేదని అడగలేదు డైరెక్ట్ గా. ఎందుకంటే అడిగితే తను మళ్ళీ అబద్ధాలు చెప్తాడని తనకి తెలుసు. కాబట్టి అవన్నీ ఏం అడగకుండా, మన రాజ్యంలో ఒకడున్నాడు, నిత్యము నన్ను సంరక్షిస్తూ తన ప్రాణంను సైతము లెక్క చేయకుండా నా ప్రాణాన్ని కాపాడుచున్న ఒకడున్నాడు, వాన్ని ఏ రీతిగా హెచ్చించాలో నువ్వు చెప్పమని అడుగుతాడనమాట హామాన్ని. హామాను అవన్నీ ఏమనుకుంటాడంటే, ఇంకా నన్నుగాక రాజు ఎవరిని కనపరుస్తాడు, మరి నేను ఇప్పుడు రాజుకు చాలా ప్రీతికరంగా ఉన్నాను, రాజు ప్రతిది కూడా నేను చెప్పింది నమ్ముతున్నాడు, కాబట్టి నేను ఏది చెప్పినా గాని అతను వింటాడని చెప్పి ఏం చేశాడు, అప్పుడు తన మనసులో ఉన్న పిక్చర్ మొత్తం బయటకు పెడతాడనమాట. అంటే తన ప్లాన్స్ ఏ రీతిగా మొర్దెకైని అంటే ఏ రీతిగా తను ఆ గుర్రం ఎక్కి అవన్నీ ఊరేగించాలనే ఆశ ఆ హామానికి ఉంది కాబట్టి మరి ఏం చెప్తాడు, మరి మరి దీన్నే ఏమంటాం మనము, స్పిరిట్ ఆఫ్ లూసిఫర్ అన్నమాట. లూసిఫర్ కూడా మరి ఏం చేస్తా వచ్చాడు ఒకసారి, మరి అతను కూడా లూసిఫర్ కూడా దూతల్లో మామూలుగా ఒక దూత. కానీ అతను ఏం చేశాడు, మరి రాజుగారి అదే దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకుంటా వచ్చాడు. కాబట్టి ఆ కోరుకుంటా వచ్చిన కారణాన్ని బట్టి త్రోసివేయబడ్డాడు కదండి, ఆకాశం నుండి కిందకి త్రోయబడతా వచ్చాడు. కాబట్టి మనం ఏదో అంతా హెచ్చించుకొని మనం గర్వించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అవన్నీ కూడా తారుమారు చేస్తా ఉంటాడు. కాబట్టి అప్పుడు హామాను ఏం చేస్తాడు, మరి మా మొర్దెకైని చంపడానికి వస్తాడు. కానీ దేవుని ప్లాన్ ఏంటి, మొర్దెకైకి ఇవన్నీ జరగాలని మరి హామానుకు శల్యుని కొట్టి పరిస్థితి వచ్చింది అనమాట. మరి ప్రతి యూదిని ఇప్పుడు అది మనం చూసినట్లయితే, మరి ఆ పిక్చర్ మనం చూసినట్లయితే ఇవన్నీ రాజుగారి గుర్రము ఎక్కి ఇతనికి సల్యూట్ చూడండి, అది 2వ అధ్యాయంలో. రెండు 21 తర్వాత చూడండి అమ్మా. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను, అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయబడిరి. అది కాదమ్మా, అదే అది అతను చేస్తాడు కదా, 6వ అధ్యాయం, సారీ, 6వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి అమ్మా. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను.
చూసారండి ఎంత హెచ్చింపబడతా వచ్చాడో మొర్దుకై కదా. కాబట్టి మరి ప్రతి యూదుడు కూడా మరి సంతోషించుంటాడు ఆ సమయంలో కదండి. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చుంటాయి. మరి ద్వారపాలకుడుగా ఉన్న ఈ మొర్దుకైని దేవుడు ఎంత హెచ్చిస్తా వచ్చాడండి. మరి మనం ఏది కూడా ప్లాన్ చేసుకున్న అవసరం లేదు, దేవుడే మనకి సహాయం చేస్తా ఉంటాడు మన ప్లాన్స్. కాబట్టి సామెతలు 13వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, సామెతలు 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. చూడండి, పాపాత్ములు అంటేనే దుష్టులు కదండి. దుర్మార్గంతో పాపంతో సంపాదించిన ఆ సంపద అంతా కూడా ఏమవుతుంది, వాడే అనుభవించలేడు, ఇక వాడి పిల్లలకి ఏమిస్తాడు. కాబట్టి ఇదంతా ఎవరికి, నీతివంతులకు అవుతుందంట. కాబట్టి మనము ఇప్పుడు నీతివంతులకి అవుతా వచ్చిందా లేదా? హామానుకి వచ్చింది కదా ఇదంతా మొర్దుకైకి వచ్చింది. హామాను తను ఏం చేశాడు, మరి ప్లాన్ చేసుకొని తను ఒక ఉరి కొయ్యను కూడా 75 అడుగుల ఒక ఉరి కొయ్యను కూడా తయారు చేశాడు, ఎవరిని, మొర్దుకైని చంపాలని. మరి అది 75 అడుగులంటే 7 అంతస్తులు పెద్ద మేడ, అంత హైట్ అంట. అంత హైట్ లో ఉంచి మరి అంత హైట్ తో ఒక ఉరికొయ్యను తయారు చేసి మొర్దుకైని ఉరిదీయాలని ప్లాన్ చేసుకొని వస్తే, అప్పుడు రాజు ఏం చేస్తాడు, కొంతమంది వాళ్ళల్లో ఉన్న వ్యక్తుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, అంత మాత్రమే కాదండి, హామాన్ చేసింది మరి మొర్దుకై కోసం 75 అడుగుల ఉరి కొయ్యను కూడా మరి ఏర్పాటు చేశాడు అని వీళ్ళు రాజుకి అందిస్తారనమాట. అందించినప్పుడు అదే ఎత్తైన ఉరికొయ్య మీద ఉరి తీయండి అని చెప్పి రాజు ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి మరి ఇతను చేసిన ప్లాన్స్, ఇవన్నీ కూడా అతను అనుభవించాడా అంటే అనుభవించలేదు. మనము ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే నాబాలు దుష్టుడు కదండి, మరి ఐశ్వర్యవంతుడు. మరి అతను కూడా మరి మోటువాడు, భాగ్యవంతుడు. తను ఏం చేస్తాడు, మరి దావీదు అడిగినప్పుడు మరి యెషయావుడు దావీదు సహాయం కోసం తన సైనికుల్ని పంపించినప్పుడు యెషయావుడు దావీదేవుడు అని చెప్పి ఎంతో గర్వంతో మరి చెప్తా వచ్చాడు. మరి అవన్నీ అలా వచ్చినప్పుడు అవే మరి అనుభవించాడా నాబాలు కదండి? నాబాలు అనుభవించలేదు. తన ఐశ్వర్యము, తన ధనం అన్ని కూడా ఎవరికి వచ్చాయి, దావీదికి దేవుడు ఇస్తా వచ్చాడు. కాబట్టి ఇలా చాలా అంటే దేవుడు ఆయన భక్తుల్ని, ఆయన నీతివంతుల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదనమాట. మరి అదే మరి నీతివంతులు ఇప్పుడు చూడండి 34వ అధ్యాయంలో, మరి అదే అధ్యాయము కీర్తనలు 34వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. వారి శ్రమలన్నింటిలో నుండి 17వ వచనం, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును కదండి. కాబట్టి వారి శ్రమల్లో దేవుడు తోడుగా ఉంటాడు, వారందరినీ విడిపించే దేవుడుగా ఉంటాడు. ఆ రీతిగా యోసేపు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే, మరి యోసేపు కూడా మరి ఏమన్నా తప్పు చేశాడా? అతను నీతివంతుడుగా ఉండటమే వచ్చింది కదండి. మరి వాళ్ళ అన్నదమ్ములు అతని మీద ఈర్ష్య పెంచుకొని అమ్మివేసి మరి ఎన్నో కష్టాలు పడి ఇదేనప్పుడు దేవుడు అతన్ని హెచ్చిస్తా వచ్చాడు. మరి అన్నదమ్ములను పోషించే స్థాయికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మన ప్రభువు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం నీతిగా బ్రతకడం కదండి. నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ రావాలి. అలా జీవించినప్పుడు మనల్ని శోధనలు జయించగలుగుతాము. అట్లు దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక.